హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? ఈరోజు ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 15th. జ్ఞాపకం ఉందా? మరి స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలను దేశమంతా జరిగించుకుంటున్నారు. ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతూ ఉంది. యాజ్ ఇండియన్స్ వీ నీడ్ టు పార్టిసిపేట్. యాజ్ ఇండియన్స్ వీ షుడ్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. మన బైబిల్లో హిందూ దేశముల గురించి ఎప్పుడో రాయబడింది. ఎస్తెరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వరోషు ఏలెను. మన భారతదేశము అప్పటి నుండి 120 ప్రాంగణాలుగా కూషు దేశం వరకు, అంటే ఆఫ్రికా వరకు ఒకే రాజు పరిపాలించాడు. ఆ దినాల్లో ఎస్తెరు ఆ దేశంలో నుండి ప్రార్థించింది జీవము గల దేవునికి. 436 సంవత్సరంలోనే హిందూ దేశం గురించి, బిఫోర్ క్రైస్ట్ 486 years బ్యాక్, హిందూ దేశముల గురించి మన పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. కాబట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం, మన దేశం కొరకు ప్రార్థిద్దాం. మొదటగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. అనేక సంవత్సరముల బానిసత్వము తరువాత ఈ భారతదేశము స్వతంత్రము దేశముగా ఏర్పడి దినదినాభివృద్ధి పొందుతూ ఈ గత 77 సంవత్సరాలకి ఈ దేశాన్ని నీవు కాపాడినందుకు, ప్రేమించినందుకు, దీవించినందుకు, పరిపాలకులకు కావలసిన జ్ఞానమును, వివేచనను అనుగ్రహించినందుకు, ప్రజలందరూ సామరస్యముతో బ్రతుకుటకు, దేశముగా నిన్ను మహిమపరచుటకు కలుగు చేసిన కృపలన్నిటి బట్టి వందనములు. మా భారతదేశమును కనికరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ అండి. నిజం నిజమే కదా. మనం మన దేశంలో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. 200 సంవత్సరములు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చి ప్రవేశించి, తర్వాత బ్రిటిష్ వారి పరిపాలనలో 200 సంవత్సరాలు బానిసత్వము అనుభవించిన తర్వాత స్వతంత్ర పోరాట యోధులు అనేకులు ప్రాణాలకు తెగించి చెరసాలలో పెట్టడం, వారి ఎన్నో ప్రయత్నాల వలన చివరిగా 1947 సంవత్సరం ఆగస్ట్ 15th మన దేశానికి ఇండిపెండెన్స్ దొరికింది. స్వతంత్ర దేశముగా మారింది. నిజంగా బ్రిటిషర్స్ మన దేశాన్ని విడిచి వెళ్ళినప్పుడు మన దేశం ఇలా లేదు శ్రమ, చాలా దరిద్రతలో ఉంది. నో ఎలక్ట్రిసిటీ, నో రోడ్స్, నో ప్రాపర్ ఎడ్యుకేషన్, నో ఇంటర్నేషనల్ కనెక్షన్స్, నథింగ్. ఆ రోజుల్లో చైనాను, ఇండియాను చీకటి దేశాలని పిలిచేవారు. బట్ స్వతంత్రం వచ్చిన తర్వాత గత 77 సంవత్సరాలలో మన దేశము ఎంత అభివృద్ధి పొందిందో ఈనాడు మనం గమనిస్తున్నాం. ప్రపంచ అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థాయికి దేశాభివృద్ధి జరిగింది. ప్రభుత్వాలు నిర్ణయాలు చేసినప్పుడు, కొత్త కొత్త ప్లాన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇవాళ అన్ని రంగముల్లో మన భారతదేశం అభివృద్ధిలోనే ఉంది. దానిని బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. మీకు ఒక సంగతి తెలుసో తెలియదు, మన భారతదేశంలో 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి.
122 ముఖ్యమైన లాంగ్వేజెస్ ఉన్నాయి. 1500 చిల్లర భాషలు మాట్లాడేవారు మన ఒక్క భారతదేశంలో ఉన్నారు. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఈ అన్ని భాషల వారికి సువార్త అందాలని ఆనాటి మిషనరీలు చేసిన ప్రయత్నాల వలన పరిశుద్ధ గ్రంథం అనేక భాషలలో, పూర్తి బైబిల్ లేక కొన్ని భాగాలు అన్ని భాషల్లో అందుబాటుగా ఉండటానికి దేవుడు ఒక మార్గం తెరిచాడు. కాబట్టి ఇవాళ ప్రభువును ప్రార్థించేవారు మన భారతదేశంలో నలుమూలలా ఉన్నారు. ఆఫ్కోర్స్ సౌత్లో ఎక్కువ ఉన్నారు, నార్త్లో కొంచెం తక్కువ ఉన్నారు. కారణం మనమే. ఆ రోజుల్లో ఏరోప్లేన్స్ లేవు కాబట్టి ఎవరైనా మన దేశానికి రావాలంటే సముద్ర ప్రయాణంలోనే రావాలి. కాబట్టి సముద్ర ప్రయాణంలో ఆనాటి మిషనరీస్ వచ్చినప్పుడు తోమా, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన తోమా కేరళ రాష్ట్రానికి, తర్వాత తమిళనాడుకి, అలాగే ఆనాడు విలియం కేరీ వంటి వారు వెస్ట్ బెంగాల్కి, అలాగూ ఈ ప్రాంతాలలో ఎక్కువగా యేసయ్య ప్రేమ వివరించబడింది, ప్రకటించబడింది. యేసునామంలో ప్రార్థించేవారు సిద్ధపడ్డారు. ఇక్కడి నుంచి మనం మన పైకి వాక్యం పట్టుకెళ్లాల్సిన పని మనదే. కానీ మనం ఇక్కడే ఒకరి పక్కన ఒకరు చర్చలు కట్టుకుంటూ కూర్చుంటున్నాం. దానికి దేవుడికి తప్పకుండా మనకు దేవుడికి లెక్క చెప్పాలి. బట్ ఏమైనప్పటికీ దేవుడు ఆయా స్థలాలలో ఆయా వ్యక్తులను లేవనెత్తి ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ప్రార్థించే క్రైస్తవులు ఉన్నారు. నిషేధించబడినటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రభు కొరకు చనిపోవటానికి కూడా చెరబట్టబడడానికి కూడా జంకనటువంటి దైవజనులు ఉన్నారు. ఇందును బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. ప్రత్యక్షంగా యేసు ప్రభు బిడ్డలు దేశానికి ఏమీ లాభం ఏది చేయలేదే అని అనిపిస్తుందేమో, కానీ ప్రభు ప్రేమను ప్రకటిస్తూ ప్రార్థించే క్రైస్తవుల ద్వారా దేశానికి మేలు కలుగుతుంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పబడ్డాడు కదా ప్రభు. జీవితానికి రుచి కలుగు చేసేది, మన నోటికి రుచి కలుగు చేసేది ఉప్పు. ఒక నిజమైన విశ్వాసి నిస్పృహతో నిరుత్సాహంతో ఉన్న ఇతరులకు ఆదరణగా ఉంటాడు, మాదిరిగా ఉంటాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్పాడు. ఒక మెడ్రాసులో మెరీనా బీచ్లో ఒక దీపస్తంభం ఉంది, లైట్ హౌస్. అది తిరుగుతూ ఉంటుంది. ఎందుకు? సముద్రంలో దారి తప్పిన వారు ఏది ఒడ్డో ఏది దరికి చేరాలో తెలియనప్పుడు ఈ లైట్, ఈ వెలుగు దీపము చూసి ఎత్తులో ఉన్న ఆ దీపం కనపడుతుందిగా, అదిగో తీరం అక్కడ ఉంది అని వారు గమ్యం చేరడానికి. చాలామంది ఈ రోజున జీవిత గమ్యాన్ని ఎరగకుండా ఉంటున్నారు. అటువంటి వారికి యేసే మార్గము, జీవము, సత్యమునని చూపించగలిగిన క్రీస్తులాగా జీవించే క్రైస్తవులు అవసరమై ఉంది. మనం ఈ దేశం కొరకు ప్రార్థించటం మన బాధ్యత. తిమోతి రాశాడు కదా, చెప్పాడు కదా, అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రజలందరి కొరకు మీరు ప్రార్థనా విజ్ఞాపనలు చేయమని. కాబట్టి మన దేశంలో ప్రార్థించే విశ్వాసులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఈ దేశం కోసం ప్రాణం పెట్టిన మిషనరీలు ఉన్నారు, మాదిరి చూపించిన వారు అనేకులు ఉన్నారు. అంతకంటే ఈ దేశాన్ని మన ప్రభువే ప్రేమించి ఆనాడే ఆయన సంకల్పములో ఉన్న ఈ దేశం బైబిల్లో కూడా రాయబట్టం. యేసు ప్రభువు సిలువలో మరణించినప్పుడు ఆసియా ఖండములో మనం ఉన్నాం. యేసు ప్రభు మరణించింది ఆయన యూరోప్ దేవుడు కాదండి, ఆసియా ఖండంలోనే ఇజ్రాయెల్ దేశం ఉంది. కాబట్టి మనల్ని ఎంతగానో ప్రేమించాడు. సరే, 200 సంవత్సరాల తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందింది, అగ్రరాజ్యాలతో పోటీ పడుతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చూస్తున్నాం. మరి వ్యాపార లావాదేవీలు దేశాలతో చూస్తున్నాం, నిబంధనలు చూస్తున్నాం. మరి మన 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న
ప్రభుత్వం మరింత వేగంగా ఈ కార్యాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తాం. ఇవన్నీ చూస్తున్నాం. చాలా బాగుంది. ఐటీ రంగంలోనికి 90s ప్రవేశించాం కాబట్టి ప్రపంచ దేశాలతో సత్సంబంధం కలిగి ఉండడానికి ఇలాగా అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరింది. కానీ ఒక్కటి, నీతి న్యాయాలు ఉన్నాయా? ఒక నిజమైన అభివృద్ధి ఆ దేశం నీతి న్యాయాలలో వర్ధిల్లుతను బట్టే లెక్కగట్టాలి. ఆ యథార్థత, ఆ యొక్క నిష్కపటం, త్యాగం, సమర్పణ, అటువంటి నాయకులు దేశానికి ఉంటే దేశం తప్పక అభివృద్ధి చెందుతుంది. అటువంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. చూడండి, మనం ఎంత చదువుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత కల్చర్ వచ్చినా, ఎంత వేషభాషలు మార్చుకున్నా, హృదయం మారకపోతే స్వతంత్ర భారతదేశంలో కూడా బందీగానే బతకాల్సి వస్తుందండి. మనుషుడికి దేవుడు స్వేచ్ఛ ఎప్పుడూ ఇచ్చాడు. ఏదేరు తోటలోనే దేవుడు ఆదామవ్వలకు స్వేచ్ఛనిచ్చాడు. మీ ఇష్టం వచ్చింది తినండి, ఆ ఒక్కటి మాత్రం ముట్టకండి అని చెప్తే అదే తిన్నారు. ఇదిగో ఈనాటికి ఈ తిప్పల వరకు తప్పల. ఆజ్ఞాతిక్రమమే పాపం. అసలే ఆజ్ఞలు పాటించే వారికి ఆజ్ఞల గురించి చెప్పాల్సిన అవసరమేముంది? కానీ చట్టాలు చాలా ఉంటాయి, కానీ వాటిని అనుసరించేవారు కొద్దిమందే ఉంటారు. అందుకే అన్ని రంగాల్లో దేశాలు అభివృద్ధి చెందిన మోరల్గా నీతి న్యాయాల విషయంలో దేశములు అభివృద్ధి చెందటం లేదు. బ్రిటన్ లాంటి క్రైస్తవ దేశం అని పిలువబడిన దేశం వంటి దేశంలో కూడా ఇవాళ అల్లకల్లోలం చూస్తున్నాం. కారణం నీతి న్యాయాలు లేవు. వారు దేవుణ్ణి మరిచారు, దేవుని వాక్యాన్ని విడిచారు. అమెరికా లాంటి దేశంలో సమర్పించుకున్న విశ్వాసుల ద్వారా ఇన్ గాడ్ వి ట్రస్ట్ అన్న డాలర్ మీద ప్రింట్ చేసి ప్రారంభించిన దేశ పరిస్థితి కూడా ఇవాళ గందరగోళంగానే ఉంది. కారణం, దేశం పాడైంది అంటే దానికి కారణం మనుషులు పాడయ్యారు, నాయకులు పాడయ్యారు. చూడండి, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్నారు కందుకూరి వీరేశలింగం గారు. మనం నీతి న్యాయాలను అనుసరిస్తున్నామో అలాగూ మన దేశానికి ఘనత కలుగుతుంది, లేక సిగ్గు కలుగుతుంది. ఏ దేశానికైనా, ఇన్ఫ్యాక్ట్ ఏ దేశమైనా సరే నీతి న్యాయాలు కలిగిన వారు, దైవ భక్తి కలిగిన వారు, ప్రేమ సమాధానాలు కలిగిన వారు ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడతారు. ఎలా ఒకని లైఫ్ స్టైల్ మార్చాలంటే నిబంధనలు, చట్టాలు ఎన్ని పెట్టినా వాడి హృదయం మారకపోతే వాడి ఏం ప్రయోజనం లేదు కదండి. ఎన్నో చట్టాలు ఉన్నాయి మన భారతదేశంలో కూడా, అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. కానీ చట్ట ఉల్లంఘనే జరుగుతుంది. అందుకనే కోర్టు కేసులతో, ఎన్నో పెండింగ్ ఫైల్స్తో కోర్టులు నిండిపోతున్నాయి. అందుకే యేసుప్రభు అన్నాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా కుమారులవుతారు. చూడండి ఒక్కసారి, నిజముగా మీరు స్వతంత్రులు అవుతారు. అవును, దేవుని కుమారుడు అవుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదువుతాం చూడండి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. మనం విడుదల వచ్చింది అంటున్నాం, కానీ పాపం చేసేవాడు పాపానికి దాసుడు. సిగరెట్ తాగేవాడు సిగరెట్కు దాసుడు. వ్యభిచరించేవాడు వ్యభిచారానికి దాసుడు. ఏంటండి, డ్రగ్స్ వాడేవాడు డ్రగ్స్కి దాసుడు. నీకు ఎంత పెద్ద విడుదల కలిగిన దేశంలో ఉన్నా, నీకు ఎంత స్వేచ్ఛ ఉన్నా, నువ్వు దాన్ని వదలలేకపోతే దానికి నీవు దాసుడు అయిపోతున్నావు. యు ఆర్ బౌండ్ టు సిన్. అందుకని ప్రభు అంటున్నాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. యేసు ప్రభు మిమ్మల్ని విడిపిస్తే, బంధించబడిన వారిని విడిపించేవాడు ఆయన.
పాపులను పరిశుద్ధులుగా మార్చేవాడు ఆయన. మన హృదయాన్ని మార్చేవాడు, మన స్వభావం మార్చేవాడు. ఎప్పుడైతే మన స్వభావం మారుతుందో, మన హృదయం మారుతుందో, మన ప్రవర్తన మారుతుందో, మనం దేవుని దృష్టిలో గొప్పవారు అవుతాం. లోకములో కూడా దేవుని కార్యాలను చూపించగలుగుతాం. డిఎల్ మూడి అనే భక్తుడు అన్నాడు, నా తల్లి వంటి తల్లి ప్రతి వారికి ఉంటే ఈ లోకంలో కోర్టులు, జైళ్ళు, పోలీస్ స్టేషన్లు ఉండవు. అంటే ఆ ప్రార్థనాపరురాలైన తల్లి చిన్న బిడ్డగా తన కుమారుడికి అబద్ధం ఆడకూడదు, నేరం చేయకూడదు, దొంగతనం చేయకూడదు అని ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞల సారాన్ని ప్రబోధించింది. ఆ బిడ్డ నేరం లేకుండా బ్రతుకుతున్నప్పుడు ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కోర్టులకు ఎక్కాల్సిన పని ఏంటి? ఒకరి మీద ఒకరు తగాదాలు పెట్టుకొని యుద్ధాలు చేసుకోవాల్సిన పని ఏంటి? ఇవాళ మనుషుడు స్వార్థం, యుద్ధం. నీకున్న దేశం నీకు చాలదా? నీకున్న స్థలం నీకు చాలదా? నీకున్న ఇల్లు నీకు చాలదా? ఇంటికి పక్కన ఇల్లు కలుపుకోవాలి, దేశం పక్కన దేశాన్ని సరిహద్దులు దాటి వదలికి రావాలి. ఏం ఆశ చూడండి. దాని కొరకు మనుషులు చంపుకుంటున్నారు, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి భయంకరమైన స్థితులలో ప్రపంచవ్యాప్తముగా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆత్మకార్యాలు జరగాలని, పరిశుద్ధాత్మని కార్యాలు జరగాలని, ఆయన తీర్పు రాకముందు మరొక అవకాశం ప్రపంచమంతటికీ రావాలని, మరి ముఖ్యంగా మన ప్రియ భారతదేశం మరింతగా దీవించబడినట్లు పరిశుద్ధాత్మని కార్యాలు ఈ దేశమంతటా జరగాలని మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ స్వతంత్ర భారతదేశంలో మమ్మను పెట్టినందుకే వందనములయ్యా. భారతీయులుగా మా బాధ్యతలు నెరవేర్చుటకు, సమాధానము కలిగి జీవించుటకు, సమాధానమును పంచుటకు, ప్రేమను పంచుటకు, నీతి న్యాయములు కలిగి జీవిస్తూ దేశములో సమాధాన సంతోషములు వర్ధిల్లుటకు, మా యంగర్ జనరేషన్కి, మా బిడ్డలకు భావి పౌరులుగా వారు దీవించబడినట్లు మంచి ప్రభుత్వాలను, మంచి నడవడికను కలిగిన ప్రార్థనా పరులుగా ఉండే వారిని లేవనెత్తుకున్నాయన. భారతదేశపు ప్రధాని కొరకు, ప్రెసిడెంట్ కొరకు, చీఫ్ మినిస్టర్స్ కొరకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్పీకర్సు, కలెక్టర్సు, ప్రతి డిపార్ట్మెంట్ కోసం ప్రార్థిస్తున్నామయ్యా. దేశాన్ని కాపాడుతున్న మిలిటరీ కొరకు, నేవీ కొరకు, ఎయిర్ ఫోర్స్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భారతదేశం చుట్టూ నీ కంచె ఉంచిన ఆయన దుష్టుడికి అధికారం లేకుండా సమాధాన సంతోషములతో, ఐక్యతలో, ప్రేమలో వర్ధిల్లుటకు, నీతి న్యాయములతో దీవించబడుటకు ఈ ఇండిపెండెన్స్ డే రోజున, ఈ 77 ఇండిపెండెన్స్ డే రోజున మా భారతదేశాన్ని దీవించమని, దేశ నాయకులను, ప్రజలందరినీ ఆశీర్వదించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన వసతుల భారాలు ఉంటే 9540 నెంబర్కి, అలాగే మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మరి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయటం మర్చిపోకండి. ప్రతిరోజు మీ కొరకు యూట్యూబ్లో ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానం తెలుగులో, అలాగే తమిళ్లో, అలాగే కన్నడలో, అలాగే 6:30కి హిందీలో ప్రతిరోజు అనుదిన ధ్యానాన్ని 4 భాషల్లో యూట్యూబ్లో అందిస్తున్నాం. మీరు ఏ భాష వారైనా, మీ ఇతర భాషల స్నేహితులున్నా వారికి షేర్ చేయండి. జస్ట్ టైప్ డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్, Dr. Jaypal YouTube, and you go to
or Tamil or Malayalam or Kannada or Hindi or Telugu, you will get all the stuff. www.jaypaul.org దర్శించండి. మీకు కావాల్సిన మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతాయి. ప్రతిరోజు ఉదయం 6:30కి మా మూవీస్లో కూడా దేవుని వాక్యం అందిస్తున్నాం. మీరు స్టార్ మాల్లో ఇచ్చే మా మూవీస్లో వచ్చే ఈ వాక్యాన్ని కూడా 6:30కే మీరు వినవచ్చు. ప్రతిరోజు సాయంత్రం కల్వరి ప్రతిదొంలో కలుసుకుంటున్నాం. మీరు ఎంతవరకు కలుసుకోకపోతే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఇవాళ బెంగళూరులో గెట్ టుగెదర్ జరుగుతుంది. ప్రభు చిత్తమైతే అక్కడి నుంచి మీకు లైవ్ ఇవ్వడానికి కూడా ఈవినింగ్ సెషన్ని ప్రయత్నిస్తాం. ఈరోజు ఈ దేశం కొరకు ప్రార్థిద్దాం, దేవుని స్తుతిద్దాం. అన్ని విషయాల్లో మనం అభివృద్ధి పొందుతాం. చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.